హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పుడు మనం ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దురంధర్ 2 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ మాట్లాడుకుందాం. అలాగే దురంధర్ 2 ఈ 3 days కలెక్షన్ పుష్ప 2 కలెక్షన్ని బీట్ చేసిందా లేదా, ఈ కంపారిజన్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్ మాట్లాడుకుందాం. మరి అది బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా, మరి ఏంటి దాని పొజిషన్ అన్నది చూద్దాం. ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఫస్ట్ డేనే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా వరకు అంటే అనుకున్న దానికన్నా ఇంకా చాలా డ్రాప్ను సొంతం చేసుకుంది. అసలు పవర్ స్టార్ గారి స్టామినాకు ఈ కలెక్షన్లో చాలా డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్లో కలెక్షన్లు ఏ స్టార్ హీరోస్ కూడా ఈ మధ్య కాలంలో రాలేదు. అది ఫస్ట్ డే తెలుసుగా మనకు ఏ రేంజ్లో ఉంటాయో. ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈ సినిమాకి, కరెక్టే, ఏమంటే అది హైక్స్ తక్కువ ఉండే సినిమాకి, హైక్స్ ఏమి ఇవ్వలేరు మన నైజాం ఏరియాలో. కానీ ఇంత తక్కువ కలెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. పర్టికులర్గా ఓజీ, మన లాస్ట్ ప్రీవియస్ మూవీ మాట్లాడుకుంటే ఓజీ వరల్డ్ వైడ్గా 155 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డే. దాంట్లో ఇది ఒక 70% అన్న కలెక్ట్ చేయాలి ఫస్ట్ డే కలెక్షన్. 70% అనుకుంటే 100 crores అన్న రావాలి మినిమం ఫస్ట్ డే. కానీ ఈ సినిమాకి ఫస్ట్ డే 50 crore గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్గా. అంటే చూడండి ఎంత డిసప్పాయింట్ చేసింది చాలా వరకు సినిమా మాత్రం. ఫస్ట్ డే ఓన్లీ 50 crore గ్రాస్, 34.75 crores షేర్ వచ్చింది ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా. ఇక ఓవర్సీస్ నుంచి 7 crore, మొత్తం టోటల్ కలుపుకుంటే 50 crore గ్రాస్, 34.75 crores షేర్ వచ్చింది. ఇక డే టూ అయితే ఘోరంగా డ్రాప్ అయింది సినిమా మాత్రం డ్రాస్టికల్గా. ఓన్లీ 10.88 crores గ్రాస్, 9.1 crores షేర్ వచ్చింది వరల్డ్ వైడ్గా ఇంక్లూడింగ్ ఓవర్సీస్ కలుపుకొని. అండ్ థర్డ్ డే చూసుకుంటే 11 crore గ్రాస్. వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే రంజాన్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకి కలిసి రాలేదని చెప్పొచ్చు. 11 crore గ్రాస్, 9.15 crores షేర్ వచ్చింది. సినిమాకి మరీ డిజాస్టర్ టాక్ వచ్చిందా అంటే కాదు, ఓవరాల్గా యావరేజ్గా వచ్చింది టాకు. చూడొచ్చు, కలెక్షన్స్ రావచ్చు, కానీ దురంధర్ కాంపిటీషన్ వల్ల కావచ్చు, మరి ఏ రీజను సరిగ్గా తెలియదు. కానీ హైప్ మాత్రం అసలు క్రియేట్ కాలేదు మూవీకి. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు ఒక 10 years బ్యాక్, ఒక 7-8 years బ్యాక్ వచ్చి ఉంటే నడిచేటి. కానీ ఇప్పుడు ఓన్లీ కంటెంట్ మీదనే మూవీస్ నడుస్తున్నాయి. ఈ ట్రైలర్ కానీ, ఈ సాంగ్స్ కానీ, ఇవన్నీ టీజర్ కానీ అన్నీ కూడా ఆడియన్స్కి రొటీన్ అనిపించాయి. అందుకే హైప్ కూడా ఎక్కువ క్రియేట్ కాలేదు మూవీ పైన. సినిమా యావరేజ్గా అనిపించింది. కానీ ఈ కలెక్షన్లు చాలా డ్రాస్టిక్ అని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా 73 daysకి 71.67 గ్రాస్, 52.90 షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ వచ్చేసి ఓవరాల్గా వరల్డ్ వైడ్ 132 crores షేర్ 132 crore. టార్గెట్ 133 crore కలెక్ట్ చేస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇప్పటి వరకు ఓన్లీ 52.90 crore షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా 79.10 crore కలెక్ట్ చేయాలి. ఇది ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం ఇది అసాధ్యమే అనిపిస్తుంది నాకైతే. సినిమా 2 words డిజాస్టర్ దిశగా వెళ్ళిపోతుంది. టాక్ బాగానే ఉన్నా, టాక్ మరీ బ్యాడ్గా లేదు, ఓకే అన్నట్టే ఉన్నా, కానీ సినిమా మాత్రం డిజాస్టర్ దిశగా వెళ్తుంది. ప్రొడ్యూసర్కి నష్టాలు తేవడం గ్యారంటీగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మూవీ బ్రేక్ ఏమైనా అవుతుందా కాదా కామెంట్ చేయండి. ఇక దురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. దురంధర్ 2 మోస్ట్ హైప్డ్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బాహుబలి 2, పుష్ప 2, KGF 2, దురంధర్ 2 ఈజ్ ద మోస్ట్ హైప్డ్ సీక్వెల్ అండ్ ద స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ. దాని తగ్గట్టుగానే రిలీజ్ అయింది. యునానిమస్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సినిమా మాత్రం. దాదాపు 4 hours మూవీ
1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. అబ్సల్యూట్ సినిమా అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ పీస్ అంటే ఎలా ఉంటుంది, అదే దురంధర్ 2 మూవీ. మాస్టర్ క్లాస్ మూవీ ఒక్క ముక్కలు చెప్పాలంటే. ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్ 240 crore గ్రాస్ కలెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ కలుపుకొని. ప్రీమియర్స్ 43 crores ఏమో వచ్చాయి, ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ కలుపుకొని 240 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక హిందీ నెట్ వచ్చేసి రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. 102.55 crores సంపాదించింది ఓన్లీ ఫస్ట్ డేనే. ఓవరాల్గా షేర్ వచ్చేసి వరల్డ్ వైడ్ 145.55 crores షేర్ కలెక్ట్ చేసింది. 240 crore గ్రాస్, 145.55 crores షేర్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డేనే. సెకండ్ డే వచ్చేసి 8.72 crores షేర్ అండ్ 370, టోటల్గా 2 డేస్కి 370 crore కలెక్ట్ చేసింది. అండ్ థర్డ్ డే వచ్చేసి 113.0 crore షేర్, థర్డ్ డే కూడా 100 crore షేర్ కలెక్ట్ చేసింది. 3 డేస్లోనే లైన్గా 2 డేస్ కలెక్ట్ చేసింది. ఫోర్త్ డే కూడా ఖచ్చితంగా 100 crore ఎబోనే కలెక్ట్ చేస్తుంది. టోటల్గా 3 డేస్ కలిపి 501 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. 339.27 crore షేర్ కలెక్ట్ చేసింది ఓన్లీ 3 డేస్లోనే. ఆఫ్టర్ పుష్ప 2 అండ్ బాహుబలి 2, దురంధర్ 2 3 డేస్లోనే 500 crores కలెక్ట్ చేసింది. 3 డేస్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన మూవీలో ఫస్ట్ పుష్ప 2 ఉంది. ఆల్మోస్ట్ 570 to 590 crores కలెక్ట్ చేసింది ఓన్లీ 3 డేస్లోనే. ఇప్పుడు దురంధర్ 501 crores, బాహుబలి 2 కూడా 520 crores కలెక్ట్ చేసింది విత్ ఇన్ 3 డేసే. ఇక కంపేర్ చేసుకుంటే పుష్ప 1కి అండ్ పుష్ప 2కి ఫస్ట్ డే కలెక్షన్లో మాత్రం పుష్ప 2ని బీట్ చేయలేకపోయింది. పుష్ప 2 ఫస్ట్ డేనే 294 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. దురంధర్ విత్ ప్రీమియర్స్ ఓన్లీ 240 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ డే 400 crores సెకండ్ డేతో కలిపి, ఇక్కడ దురంధర్ సెకండ్ డేతో కలిపి ఓన్లీ 370 crore. ఇక డే 3 చూసుకుంటే పుష్ప 2 560 to 590 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది 3 డేస్ కలిపి. దురంధర్ 501 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ హిందీలో చూసుకుంటే హిందీలో పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టింది కదా, బాలీవుడ్ సినిమాలను మించి బద్దలు కొట్టింది కదా. ఆ రికార్డులను మాత్రం దురంధర్ 2 చాలా ఈజీగా బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ డే 102.55 crore కలెక్ట్ చేసింది నెట్, హిందీ నెట్. పుష్ప 2 ఓన్లీ 72.5 crore నెట్ కలెక్ట్ చేసింది డే 1. డే 2 చూసుకుంటే 78.94 నెట్ కలెక్ట్ చేసింది, క్రోర్ నెట్ కలెక్ట్ చేసింది. అండ్ డే 2 పుష్ప 2 చూసుకుంటే 56.0 crore నెట్ కలెక్ట్ చేసింది. అండ్ డే 3 చూసుకుంటే 105.20 crores దురంధర్ 2 కలెక్ట్ చేస్తే పుష్ప 3 73.50 crore నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా హిందీలో మాత్రం పుష్పను డామినేట్ చేసేసింది. ఇండియా వైడ్స్గా ఈ 3 డేస్ డామినేట్ చేయలేదు, కానీ హిందీలో మాత్రం డామినేట్ చేసేసింది. ఇక ఈ కలెక్షన్లు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ తర్వాత నెక్స్ట్ వీకెండ్ కూడా కుమ్మేపోతుంది మూవీ. ఇది బాహుబలి 2 అండ్ పుష్ప 2 రికార్డులను ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. లాంగ్ రన్లో ఈజీగా 2000 crores ఈ మూవీ కలెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ మూవీ హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ అవుతుందా కాదా, కామెంట్ చేయండి, చూద్దాం.